యాదగిరిగుట్ట పోతున్నాం, ఎందుకంటే మేము మొక్కున్నాం కాబట్టి. కరెక్ట్. ఎవరెవరు పోతున్నారు? ఎందుకంటే చిన్నపిల్లలు కదా చేపించుకోవాల్సిందే. నువ్వే అయితే ఈరోజు మేము 4 o'clockకి బయలుదేరినాం, ఎందుకంటే ల్యాప్టాప్ పగిలింది గాయస్. అది రిపేర్ పగిలిందా, అది డిస్ప్లే పోయింది. అయితే అది అన్న ఏమంటే మేము మొక్కున్నా యాదగిరిగుట్ట గుండె వేయించుకుంటా అని, అయితే మంచిగా అవుతాయని. అయితే అది ఇట్లా ప్రెస్ చేసి మళ్ళీ వేసేసరికి అది మంచిగా అయింది, అందుకే ఇప్పుడు గుండె వేయించుకుంటాను. మిసాల్ కట్ చేయించుకోవా? మిసాల్ జయేంద్ర చూడు ఇంకోటి ఈరోజు స్టే చేస్తామారా, రేపు పొద్దున్న పోతాం, బయలుదేరుతాం యాదగిరిగుట్ట నుంచి. కాదురా, ఒకటే స్టే చేస్తాం, రేపు పొద్దున పోతాం అని చెప్తున్నావు కానీ మరి ఈరోజు స్టే చేసి ఏమి ఇస్తారు? ఈరోజు స్టే చేస్తామంటున్నావు కదా, స్టే చేసి ఏమి ఇస్తారు మరి? అది స్టే చేసి రేపు పొద్దున్న చేస్తాం, ఎందుకంటే ఈరోజు గుండు గీపించుకుంటాం. ఇంకా 6 hours దాకానే కదా గుండు. అయితే ఫస్ట్ చెప్పని అయితే మనం ఫస్ట్ గుండు గీపించుకొని స్నానం చేసుకొని మళ్ళీ 3 hours కాబట్టి మేము తొందరగా పోతాం దర్శనంకి. 3 hours కాబట్టి ఫుల్ రష్. అయితే మేము పోయిన తర్వాత రూమ్ తీసుకుంటాం, తీసుకున్న తర్వాత అదే ఇట్లా ఏమైనా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ ఫోటోలు తీసుకోవడం, లేకపోతే వీడియోలు అప్లోడ్ చేయడం ఇట్లా చేస్తాం. తర్వాత తినడానికి పోయిన తర్వాత షాపింగ్ అంటే ఇట్లా 20 బట్టలు ఉంటుంది. బట్టలు ఏముండవు రైడా, బట్టలు ఉంటాయి కానీ బొమ్మలు ఉంటాయి పైన అంతా చేంజ్ చేసి. మరి చాలా రోజులు అయింది మాకు కూడా వెళ్ళి చూద్దాం ఎట్లయిందో. షాపింగ్ ఉంటే షాపింగ్ చేస్తాం, లేకపోతే లేదు. తర్వాత షాపులన్నీ ఇక్కడే ఉన్నాయి ముందు. అయితే మేము తర్వాత మళ్ళీ పనుకుంటాం, తర్వాత పొద్దున్న లేచి ఏమైనా ఇట్లా టిఫిన్ చేసుకొని వెళ్ళిపోతాం. షాపులన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇవన్నీ షాప్స్ అన్నమాట. ఇంకా రూమ్ సైడ్ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో షాప్స్. మనం రూమ్ తీసుకుంటాం కదా, చూద్దాం. ఆధార్ కార్డ్ మీద వస్తుంది. యాదగిరిగుట్ట మన బ్యాక్ సైడ్ కాదురా, ఎదురుగానే గుట్టాగు. ఇక్కడ మెట్ల మార్గం అనమాట, నడుచుకుంటే ఇట్లా వెళ్ళొచ్చు. ఇట్లైనా వెళ్ళొచ్చు, లేకపోతే వేరే మార్గం వెళ్ళొచ్చు. అయితే మన ఇష్టం అది. ఇప్పుడు మేము లోపల ఎంట్రీ చేస్తున్నాం. వాళ్ళకి पानी पीना तो